ఏంటి నీకు ఆ పిచ్చితనం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది? నువ్వు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నీకు తగిన అమ్మాయి దొరకలేదని ఇంతకాలం ఆగిన వాడివి ఇప్పుడు ఆ పిచ్చిదాన్ని చేసుకుంటావా? అసలు ఇప్పుడు పిచ్చి దానికి కాదురా, నీకు పట్టినట్టుంది. అలాగే అనుకో. నీకు ఇష్టం లేదా? తనకి ట్రీట్మెంట్ చేపించి బాగైన తర్వాత చేసుకుంటాను. నీకు తోడుగా ఉంటుంది. పిచ్చిదో గుడ్డిదో దేనొక దాన్ని చేసుకుంటానన్నావు, అదే 10,000 బాబు. ఎంతో మంది నేను కావాలనుకోగానే దొరికారు, నువ్వు మాత్రం దొరకటం లేదు. నిన్ను వదలను, నిన్ను వదలను. ఏం జరిగింది? ఆ ఇన్స్పెక్టర్కి నా మీద అనుమానం వచ్చింది. ఏం చేద్దాం? ఆత్మహత్య చేసుకుందామా? వాట్? మరి ఏం చేద్దాం నన్ను అడుగుతావేంటి? ఆ మాత్రం తోచకపోతే నువ్వే మగాడివి. అయినా మీ బావ చచ్చి వారమైంది, ఇప్పటి వరకు 1 రూపాయి తేలేదు. అబ్బా మాధవి, ఈ కేసు ఒక మూలకు పడని, ఆస్తి మొత్తం నీదే కదా. ముందు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో చెప్పు. ఇందులో ఎంత ఆలోచించడానికి ఏముంది? ఆ ఇన్స్పెక్టర్ని చంపమని గ్రేట్ కిల్లర్ ఆదిత్య ఉన్నాడు కదా, వాడికి చెప్పు, వాడికి చెప్పు. డబ్బు కోసం ఎవరినైనా హత్య చేస్తాడు. గుడ్ ఐడియా మై డార్లింగ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అదే పని. అది నీతో చాలా అర్జెంట్ పని పడింది. నాతో అందరికీ అర్జెంట్ పనే ఉంటుంది. విషయం చెప్పు. ఇన్స్పెక్టర్కు నా మీద అనుమానం వచ్చింది. నీ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు. చెప్పావా? చెప్పలేదు. బ్రతికిపోయావు. నా గురించి ఎక్కడా చెప్పకు. ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఏ హాని ఉండదు. ఏదైనా ఉందనుకుంటే వాణ్ణి అంతే. ఎప్పుడు ఇంటికి రావద్దు. వచ్చావనుకో నువ్వని కూడా చూడను. నీ బాడీ కూడా దొరకకుండా చేస్తా. జాగ్రత్త. ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నీకు ఏ హాని లేకుండా చూస్తాను. నీకు ఏ హాని లేకుండా చూస్తాను. అంతేనంటావా? అవును. ఓకే, బాయ్.
ఆదిత్య వస్తున్నాను మమ్మీ. ఏంటి నాన్న ఒంటరిగా కొంచెం ఆలోచిస్తున్నావు? ఏమి లేదమ్మా. డాక్టర్ గారు వైద్యం చాలా పనిచేస్తుంది. చాలా వరకు పిచ్చి లక్షణాలు తగ్గిపోయాయి. అవును, నేను కూడా చూస్తున్నాగా. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? పిచ్చి కుదిరింది, తలకు రొక్కలు చుట్టమన్నాడంట వెనకటికొకడు. నీకు తెలుసా ఆ విషయం? నాకు తలకు రోకలు చుడుతున్నారా? నీ గురించి కాదమ్మా, వీడి గురించి. ఈయన రోకలు తలకు చుట్టమంటున్నాడా? కాదమ్మా, పెళ్లి చేయమంటున్నాడు. చేసేయండి. మరి నీకు ఇష్టమేనా? చెప్పు శేఖర్, ఏంటి విషయం? అన్నా, ఆ ఇన్స్పెక్టర్ గారిని ఖచ్చితంగా చంపాల్సిందే అన్నా. ఎందుకు? ఆ ఇన్స్పెక్టర్ నిన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇక వాడు ఎవరిని అరెస్ట్ చేయలేడు. దేవుడు వాడి ఆత్మకు శాంతి కలిగించుగాక. కొంచెం తినమ్మా ప్లీజ్ రా. మిస్టర్ భార్గవ, ఈ రోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది. నేను మనిషిని
భార్గవం చంపడానికి జడవను. ఒక్క మాట చెప్పు, ఆ ఫోటోలో ఉంది ఎవరు? సరే సరే, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. నీ భార్య అనే విషయం ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఆవిడ ఇప్పుడు ఇంట్లో లేదా? అసలు ఆవిడ నీతోనే ఉంటుందా? ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? షటప్. సరే, ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు. నిన్నే అడుగుతున్నాను, చెబుతావా చస్తావా? సరే చెప్పవా? నా జీవితంలో చంపాలనుకుని వదిలిపెట్టి వెళ్ళేది నిన్నొక్కడినే. ఓకే బాయ్. ఆదిత్య ఆగు ఆగు ఆగమన్నానా? చెప్తున్నా విను, ఆగు. ఆదిత్య, నిన్ను వదలను. రండి గురువు గారు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి నిన్నంతా రాలేదు? పంపదీసి రెండో సెటప్ ఏమన్నా పెట్టావా? నాకంత సీన్ ఉందా డియర్? ఏమో, 50 కోట్లకు అధిపతివి. ఆస్తి మొత్తం నీ చేతుల్లోనే ఉంది. మమ్మల్ని మర్చిపోయావేమోనని. అంత లేదు డియర్. మరి ఎక్కడికెళ్ళావు? అప్రూవర్గా మారాను. ఆదిత్య గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చాను. నువ్వు ఇన్స్పెక్టర్తో చెప్పావా? దానివల్ల మనకెంత నష్టమో తెలుసా? ఏమీ నష్టం లేదు. నేను అప్రూవల్గా మారడం వల్ల నాకు చాలా తక్కువ శిక్ష పడుతుంది. హత్య చేసిన ఆదిత్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అంటే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే మరి నేనేమైపోవాలి? గోలు విల్లుకుంటూ కూర్చోవాలా? నువ్వు సింగపూర్ వెళ్ళి నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేనా? ఎలాగా? మా బావ నా పేరు మీద రాసిన 50 కోట్ల ఆస్తిని నీ పేర రిజిస్ట్రేషన్ చేయించాను. నిజమా? చాలా మంచి పని చేశావు. అవును, ఈ ఆస్తంతా నువ్వు తీసుకొని సింగపూర్ వెళ్ళిపోను. నేను జైలు శిక్ష అనుభవించి వచ్చేస్తాను. ఇంకా ఇద్దరం అక్కడ స్వర్గ సుఖాల్లో హ్యాపీగా బతుకుతాం. ఎంత తప్పు పని చేశావు రాజీవ్. ఇందులో తప్పేముంది మాధవి? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆదిత్య భార్గవ్ని చంపేలా లేడు. భార్గవ్ ఉంటే నన్ను వదిలేలా లేడు. అందుకే మొత్తం ఆదిత్య నెత్తి మీద రుద్దేసి మనం బయటపడడానికి ప్లాన్ వేశాం. ఆ జైలు శిక్ష కూడా నీకు పడకుండా ప్లాన్ చెప్తాను, చేస్తావా? వాట్? ఏంటి? నీ బావ అరోరా గన్ లైసెన్స్ ఉంది కదా? అవును ఉంది. ఆ గన్ ఇప్పుడు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. వెరీ గుడ్. మంచిగా విను. ఆ గన్ తీసుకొని ఇన్స్పెక్టర్ భార్గవ్ దగ్గరికి వెళ్ళు. ఆ ఇన్స్పెక్టర్ ని చంపేసి. నేనా? అవును, నువ్వే. అయితే ఆ ఇన్స్పెక్టర్ ని చంపే ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళు. గన్ పోయిందని రిపోర్ట్ ఇవ్వు. ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చాను. మా బావ చనిపోయాక గన్ రిటర్న్ చేయమంటే ఎప్పుడైనా అవసరం వస్తుందని రిపోర్ట్ ముందే ఇచ్చాను. వెరీ గుడ్. నీ తల కూడా బాగా పనిచేస్తుంది. నువ్విప్పుడు భలే నచ్చేసావురా మగాడా. ఇంకేమి ఆలోచించకుండా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి చంపే. ఆ హత్య కూడా ఆదిత్య మీద తోసేసి మనం ఇద్దరం కలిసి సింగపూర్ చెక్కేద్దాం. ఇప్పుడు భలే ముందొస్తున్నావు నా చిట్టి మాధవి. ముద్దు తర్వాత, ముందు ఆ పని చూడు. వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఒరే రాజీ, నీ 50 కోట్ల ఆస్తి నా పేరు మీద రాసి చాలా మంచి పని చేశావు.
హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఆదిత్య ఎప్పుడు ఫైనే మేడం. ఇప్పుడు మాత్రం కాదు, రాజీవ్ అతను 50 కోట్ల ఆస్తి నా పేరు మీద రాశాడు. అది తీసుకుని నేను సింగపూర్ చెక్కేస్తున్నాను. ఇప్పటికైనా నాతో రా. మనమిద్దరం సింగపూర్ వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకుని చక్కగా బతికేద్దాం. అది జరిగే పని కాదు. నేను అంజలిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చివాడ ఏంటి? ఒక పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవాలన్న నీ పిచ్చి కోరికకి జోహార్. అయినా నీకో సహాయం చేస్తున్నాను. రాజీవ్ని ఇన్స్పెక్టర్ భార్గవ్ చంపమని పంపించాను. వాడిని వీడు చంపడం, వీడు వాడిని చంపడం తప్పక జరుగుతుంది. ఎవరు ఎవరిని చంపినా అది నీ నెత్తి మీదే పడుతుంది. అప్పుడు హాయిగా ఆ పిచ్చిది పిచ్చి ఆసుపత్రిలో, నువ్వు జైల్లో, నేను సింగపూర్లో. ఆల్ ది బెస్ట్ మై డార్లింగ్. ఎంత పని చేసావే. ఆదిత్య, నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? ఏంటి? భార్గవిని ఊళ్ళో ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఎక్కడున్నాడో కనిపెట్టగలవా? నా మీదే దాడి చేయడానికి వచ్చావురా? ఎంత ధైర్యం నీకు? నువ్వెక్కడికి పోతావురా? ఇప్పుడు దొరికావు. ఆ రోజు నువ్వు నన్ను చంపకుండా పొరపాటు చేశావు. నేను బ్రతికుండగా నిన్ను కటకటాల వెనక్కి పంపించి తీరుతాను. ఖబర్దార్. ఈ కవర్ ఎక్కడిది? ఆ విషయం తెలిసిన నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మృగాన్ని మనిషిగా మార్చింది ప్రేమ. అది నీ భార్య నా ఇంట్లో ఉంది. నువ్వు వెళ్ళి ఆమెను కలుసుకో. నన్ను ఇక వెదక్కు. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. అంజలి అప్పుడే పుట్టిన పసిపాప మాదిరిగా స్వచ్ఛమైన అమాయకత్వంతో దొరికింది. ఆమెను అంతే స్వచ్ఛంగా ప్రేమించాను. అలాగే స్వచ్ఛమైన ముత్యంలా నా దగ్గర ఉంచాను. ఇప్పుడు బాగుపడింది. నేను చేసిన నేరాలకు ఆధారాలు లేవు. అరెస్ట్ చేసినా చెయ్యకపోయినా ఇక ఈ నేరాలు చేయటం మానేస్తున్నాను. అంజలిని ప్రేమించిన నేను మళ్ళీ ఎలా హత్య చేయగలను? నువ్వు అంజలి కలకాలం హాయిగా బ్రతకాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆదిత్య.